సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. అయితే కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీనివాస్ గారు, నల్లబాబు గారు, మరి మాకు ఎల్లవేళ అమ్మాయి మాస్టర్జీ గారు, జయరావు గారు, మరి వివిధ సంఘాల నాయకులు ఎంఆర్ఎస్ నాయకులు నరేష్ గారు, మరియు అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ సురేందర్ గారు, మాజీ ప్రెసిడెంట్ భార్గవ గారు, మిగతా మన వస్తు పెద్దలు చాలా మంది ఇక్కడికి రావడం ధన్యవాదాలు. అంబేద్కర్ జయంతి నాడే వర్ధంతి నాడే చేస్తున్నాం, చాలా మర్చిపోతున్నాం. ఈ వారం వారం చేసుకుంటూ పోతుంటే ఈ ఆశయాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామన్న ఆలోచనతో మేము 10 సంవత్సరాల క్రితం చేసినాము. ఇంతకుముందు మన కొడుకు నుంచి నత్తి మైసాల గారు అక్కడ వేస్తున్నారని తెలిసింది. విశాఖపట్నంలో మన కండక్టర్ సాబ్ సాబ్ మీరు ఆయన కూడా వేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు కూడా ఇది విజయవాడ హైవే రోడ్, ఇక్కడ పోతే వరంగల్ హైవే రోడ్, ఇక్కడ బాగా ఉంటుంది. ఇక్కడ చేస్తే ఇంకా మన ఊళ్ళో కొట్టి కానీ ఇక్కడ వేరే ప్రాంతానికి పాకిపోతున్న ఉద్దేశంతో నేను కూడా ఇక్కడ కొంచెం 45 నుంచి జమై ఒక జేబీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రతి వారం నా ప్రపంచ మేధావికి ఈ రకంగా మేము చేసుకుంటూ ప్రజల్లో తీసుకెళ్ళాలి, అంబేద్కర్ కోసం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతాము. అయితే ఇది కొంచెం రావాలి. ఈ కాలంలో కూడా ఇంకా దొరలు, రెడ్డిలు, బ్రాహ్మణులు ఇంకా వాళ్ళ రాజ్యం మీద నడుస్తూ ఉంది. ఇంత టెక్నాలజీ కాలంలో కూడా అయితే మన విద్యార్థులు మన యూత్ అంతా ఎక్కడ ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు ఎక్కడ గెలవలేకపోతున్నారు. రాజ్యాధికారం ఎలా సాధ్యమైతే మన అంబేద్కర్ కళలు కన్నా రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఏదో మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఒక స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో, అది లాభమా నష్టమా తర్వాత విషయం అనే ఉద్దేశంతో జేబీ అసోసియేషన్ ఏర్పాటు చేసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను ఇంకా 100 సంవత్సరాలు, ఇంకా 100 వారాలు కదా, 200 వారాలు ఇంకా ముందు తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి దీవెనలు, మీరు అందరూ సహకారం కావాలని ఇంతమంది ఇక్కడ వచ్చేసినప్పుడు ఈ కార్యక్రమం చేయడం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చేస్తాను. మన ఎర్ర బాలాజీ గారు రావాల్సిందిగా మనం సాగర పెట్టి ఎర్ర బాలాజీ జేబీ అసోసియేషన్ అధ్యక్షులుగా చేసినటువంటి జేబీ అసోసియేషన్ మిత్రులు మరియు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జేబీ మిత్రులకు నా జేబీ తెలుపుతున్నాను. ఈ జేబీ అసోసియేషన్ ఎందుకు స్థాపించినామంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారి నుంచి తెలపాలి. కొందరికి ఇంతమందిగా 70 ఏళ్ళ ఇంకా అంబేద్కర్ తెలుపుకోవడం అంటే శోచనీయంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడిప్పుడు అన్ని సోషల్ మీడియాలో కానీ మీడియా ద్వారా కానీ కొంచెం ఇప్పుడు తెలుసుకుంటారు. ఆ విషయాన్ని ఇంకా వెలుగులోకి తీసుకెళ్ళాలి అనే భావజాలను స్వాతంత్రం వచ్చింది కానీ మనకు స్వాతంత్రం రాలేదు, మన భోజనంలోకి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఆ ముందు విషయాలు ఇంకా మేము ఒక టీమ్ అంటే అందరి భాగంలో ఉంటుంది. ఏదైనా మనము ఈ జేబీ అసోసియేషన్ సంస్థను అందరూ కలవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మొత్తం అనేకంగా ఏకమై మనం రాజ్యాధి కోసం తప్పిస్తున్నాం. కాబట్టి మనం అందరం కలిస్తే మనకు ఒక రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి ఆ తపనతోనే మేము ఈ జేబీ అసోసియేషన్ని స్థాపించినాము. ముఖ్యంగా అందరూ సహకరిస్తున్నారు. మాకు ఉన్న వాళ్ళు కూడా ఇంకా రాబోయే తరంలో ఇప్పుడు మనం 15-16 మందితో స్టార్ట్ చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసికట్టుగా చేసి ఒక టీమ్గా ఒక మెంబర్ వెళ్ళి మనకు రాబోయే రాజ్యాధికారాన్ని తీసుకురావాలని మా చిన్న ప్రయత్నమే ఈ జేబీ అసోసియేషన్ ఉద్దేశము. జేబీ అసోసియేషన్కి ప్రతి వారం ప్రతి ప్రోగ్రామ్కి వచ్చి మాకు విన్నట్టుండి మాకు కొన్ని సూత్రాలు చెప్పడం మంచి చెడు చెప్పి మనం ప్రోత్సహించడం చేశారు. ధన్యవాదాలు.
ప్రసంగం కావాల్సిందిగా కోరుచున్నాను. అసోసియేషన్ చాలా అద్భుతంగా మహనీయుని మర్యాద అనే పేరు మీద ఈ ఫుట్బాల్ సంస్థలో అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వారికి బుద్ధిస్ట్ సొసైటీ తరఫున మేము ఉదవదనాన్ని అశోకుని స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుని ఒక ధమ్మ మార్గంలో కూడా వెళ్ళిన విషయం మనకు అందరికీ తెలుసు. అందుకనే ఆ విజయదశమిని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఈ బౌద్ధ ధర్మం ఇవాళ స్వీకరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అణగారిన కులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఒక వాడకు పరిమితమైన వాడు గ్రామం దాటి, రాష్ట్రాన్ని దాటి, ఈ దేశాన్ని దాటి ప్రపంచ పౌరులు అయ్యారు. ఎంతకుముందు మనకు సాంస్కృతిక వారసత్వం లేదు. అటువంటి వాడు మనం సాంస్కృతికంగా చాలా గొప్ప సాంస్కృతిక సంపద కలిగిన వాళ్ళమయ్యాం. బుద్ధనే కానీ, సారనాథ్ కానీ అనేకమైనటువంటి ప్రపంచంలో జరిగినటువంటి అనేక చిహ్నాలని ఇవాళ ప్రపంచ పౌరులుగా అయ్యి ఇలా మనం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ సిటిజన్స్ గా అభివృద్ధి అయిన అటువంటి కాంట్రిబ్యూషన్ చేసి తదుపరి అతిథులు దళిత కళా మండలి అధ్యక్షులు మాస్టర్ జీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. టీవీ తరఫున విలువ చేస్తున్నాం. మాస్టర్ జీ సార్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. చాలా అందరికీ ధన్యవాదాలు. ఈ లెక్చర్ స్టేజ్కి వచ్చి ఏదో స్టైల్ కొడుతున్నాను అనుకున్నాను. నేను ఏంటంటే 2 విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ మా తమ్ముళ్ళందరూ కలిసి ఇక్కడ జై భీమ్ అసోసియేషన్ అని చెప్పి 1 సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం నాడు ఈ విముక్తి దాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మంచి చక్కటి దండ వేసి వాడ ఇక్కడ మంచి నివాళులు ఇస్తున్నటువంటి కార్యక్రమానికి 1 సంవత్సరం అయింది. దయచేసి చాలా కాంట్రిబ్యూషన్ సార్, ఎవరు నిలబడరు సార్. అయితే ఒక పాట మనం నిలబడుతున్నాం, ఓకేనా? మంత్రులు అందరూ పడాలి, చంద్రులు అందరూ పడాలి. అందుకో దండాలు బాబా అంబేద్కర్ ఫస్ట్ ఉద్యోగం వస్తే అంబేద్కర్ మహానుభావుడు జీవితం అంతా పోరాటం చేసి తన 3 కొడుకులు చచ్చిపోయినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సమాజంలో నా బిడ్డలు కొడుకులు అనుకొని ఆయన వాళ్ళ కోసం రక్షణ కల్పించుకుంటే ఆయన యొక్క మిషన్ ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు శత్రువులు ఎవరైతే మనల్ని లోపు చీపు అంటూ కాల కింద పెట్టుకుంటున్నారో వారి యొక్క సంస్కృతిని మాట్లాడుతున్నాం. కన్స్ట్రక్షన్ అనేది నిర్మాణం చేస్తున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన ఆయన ఇచ్చినటువంటి హక్కులు ఎవరికి కావాలంటే నీకు ఉద్యోగం రావడానికి రిజర్వేషన్ కావాలి, నీకు ప్రమోషన్ రావడానికి ఆయన యొక్క రాజ్యాంగం రక్షణ కావాలి. అయ్యా నిన్ను వాళ్ళు కొడితే పోలీసులు నీకు రక్షణ కల్పించడానికి ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్ సంబంధించిన చట్టం కావాలి. కానీ ఆయన ఇచ్చిన బాధ్యతలు మాత్రమే మనము అవసరం లేకుండా పోయింది మన సమాజం. ముంగట్ల తిరుగుతూ ఎన్నికలు ఉన్నాయని మాట్లాడుతున్నాము. సోమవారం నాడు దండ పెడతాడు, స్కాలర్షిప్ వస్తేనే
సీనంటాడు, అది పోయినాక మూతి ముడుచుకుంటాడు, వాడు అటు ఇటుగా లోడు గోడ మీది పిల్లీడు, చీడ పండు వేడి పండులో ఉన్న చీడ పురుగు రాబీడు, ఈడేరో ఈడేరో గదల్లారి బడువా, అరే అంబేడ్కర్ అంటూ చేస్తాడు సరసడుగా, అరే ఈడేరో ఈడేరో గదల్లారి బడువా, అంబేడ్కర్ చేస్తాడు సరసడుగా. అయ్యా అంబేడ్కర్ రైట్. శ్రీదేవి గారు అన్నం ఉన్నప్పుడు శ్రీదేవికి అభిమానం ఉంటుంది. అప్పుడు ఆమె పోయింది, మాధురి దీక్షిత్ వచ్చింది. మాధురి దీక్షిత్ ఆమె ముగ్గురు సొంతపడగానే మాధురి దీక్షిత్ అభిమానుల కింద మారిపోయారు. ఎవరు? ఈ సోకాడు శ్రీదేవి అభిమానులు. ఆమె పోయిన తర్వాత మానిష పోయారు. ఆమె ఎక్స్పోజ్ ఎక్కువ వస్తారు మారిపోవడం. నేను అంబేద్కరిజం అంటానంటే దాని అభిమాన సంఘం. మిత్రులారా, అంబేద్కరిజం అంటుందంటే ఆత్మతోటి పూర్తి సమర్పిత భావంతో ఆ మహానుభావుడు ఇచ్చిన రథాన్ని ముందుకు తీసుకుపోవడం. చాట లేకపోతే అక్కడ పెట్టమని చెప్పిండు. దాన్ని మనం ఏం చేస్తున్నాము? వెనక్కి లాగుతున్నాం. ఎక్కడ పోతున్నాం? తిరుపతికి యాలకుంటూ పోతున్నాం. ఇది ఇక జాబ్ రామనారాయణ వచ్చి ఆడ సర్టిఫికెట్ పెట్టి ఎస్సీ నాకు అంబేద్కర్ ఫోటో, అంబేద్కర్ ఎస్సీ, అంబేద్కర్ ఓటు. జాబ్ రాగానే తండ్రి ఎంతో మోసం చేసి అంబేద్కర్ దగా చేసి నీకు నా ఫస్ట్ జీతాన్ని ఇండి వేస్తున్నా అని చెప్పేసి తిరుపతి ఇండిలో వేస్తున్నాడు తీసుకుపోయి. దీన్ని అంటారు నిర్మూలన. తినేది మొగడు సొమ్ము. ఇది చేస్తున్నాం మనం మిత్రులారా. ఇప్పుడు అందరూ రాజ్యాంగం అంటే మా బాబులు అందరూ మాట్లాడుతున్నారు. రాజ్యాంగం ఎట్లా వస్తాయి? రాజ్యాంగం దున్నపోతు గడ్డేసి బయట పాల్గొన్నట్టు వస్తారా? రాదు మిత్రులారా. రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం వైపుగా రాజ్యాధికారం కోసం పనిచేసే వాళ్ళతో పనిచేయడం రాజ్యాధికారం వస్తుంది. మన ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు కదా, ఆయన ఏమన్నా నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం మిత్రులారా. ఎందుకంటే అవకాశాలు అన్నిసార్లు రావు. అవకాశాలు కొన్నిసార్లు మాత్రమే వస్తాయి. అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని వినియోగించుకోరో వాళ్ళు అంగరాంశతో కూర్చోవాలి. అంగరాంశం తెలుసా? అరే ఉప్పల్ నా పగ్గిపోయి గదలిస్తాను అప్పుడు అంటున్నారు అడవుంటుంటాయి. ఏమి సాధించా ఇప్పుడు 50 లక్షల రూపాయలు 10 రూపాయలు గదలిస్తాంటే చూసుకోలేదు. 50 లక్షలు అంగరాంశం మన జాతి ఏంటంటే అంగరాంశ జాతి. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోమని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పుకుంటూ దానికి సంబంధించిన ఒక పాట పాడుతుంది. నువ్వు ఏం చేస్తున్నావు అంటే అన్ని పార్టీలలో నీదే. నేను డబ్బులు కొట్టి నేను చిందులు వేసి అన్నింటిలో ముందు వాళ్ళే. కానీ అధికారంలో ఎవరు కూర్చుంటుందో కేసీఆర్ కాదు, కేసీఆర్ ఇంత కవిత, కేసీఆర్ ఎంపీ రామారావు, తారక రామారావు నలుగురు. మనం ఏం చేయాలి? దుంతాం, పాటలు పాడాలి, డబ్బు కొట్టాలి. జెండా పట్టుకోకు. ఏ పార్టీ జెండా పట్టుకోకు. జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు. దాని ఎంబడి ఉండు. కాంశీరామ్ సిద్ధాంతం. జెండా పట్టుకోకు జెండెంబడి ఉండు, ముద్ద వేసుకోకు. కాంగ్రెస్ ముద్ద వేసుకోకు. ముద్ద వేసుకోకు ముందు వరుసల ఉండు. సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండే కాంశం. సభ్యత్వం తీసుకో. సభ్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు. నామిదేపు పదవస్తే ముందే పొద్దు. గిట్ల చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుర్రు. గిట్ల చేసే మనువాదులు మన రాజ్యం గుంజుకుర్రు. నువ్వు గట్ల చేసే మన రాజ్యం తిరిగి గుంజుకోవాలి. తీసుకోక సర్దుగా ఉండు. వస్తే అలా ఫోన్ వస్తున్నా.
గౌరవాన్ని కాస్త చంపుతూ ఉండు. పదవి కొరకు ఎల్లకాలం పోరాడుతుండు. అప్పుడు ఏ ఎండకు వాడుకు పడుతూ ఉండు. గిట్ల చేసే మనువాదులు మనలనగదొక్కుతుండ్రు. గిట్ల చేసే మనువాదులు మనలనగదొక్కుతుండ్రు. నువ్వు గట్ల చేసి ఆ నీచుల భూమిలోకి దొక్కాలే పట్టుకో జన్మడి ఉండు. తరువాత నీ శత్రువుని ప్రతిరోజు భయపెడుతుండు. రోజు రోజు నీ శక్తిని పెంచుతూ ఉండు. అది నిర్వీర్యం కాకుండా పోరాడుతుండు. శక్తిని పెంచుకోవాలి, ఖరాబాట్లో చూసుకో. నీ శక్తిని రోజు రోజు పెంచుతూ ఉండు. అది నిర్వీర్యం కాకుండా పోరాడుతుండు. నీ శత్రువుని ప్రతిరోజు భయపెడుతుండు. ఆర్ఎస్ఎస్ భయపడతారు కదా, ఏం చేయాలి? కొట్టక తిట్టకాయ తీసుకొస్తాము, ఏం లేదు. అంటే భయపెట్టడం అంటే ఏంటంటే శత్రువు చూస్తారు, ఎవరు ముద్రపోయినారు పోతానంటే. కానీ పొరపాటున యుద్ధానికి దిగకుంటుండు. ఈ నీతిన మనువాదులు చాణక్యుడి నీతి అండ్రు. ఈ నీతిన మనువాదులు చాణక్యుడి నీతి అండ్రు. మన నీతిని మాని శ్రీ కాంశీరాము దండాము జనబడి ఉండు. సత్యత్వం తీసుకోక స్తబ్దుగా ఉండు. నామినేటు పరవస్తే పొందు. ఇది सिद्धांत कांशीराम कई सालों से हमारा जो कम्युनिटी को हमारा बहुजन को कोई अवकाश होता అవకాశం ఇస్తే అంటే సైతాన్లతో దోస్తాయని చెప్పన్నారు. మనకు అవకాశం ఇస్తున్నారా కొడుకులు? మాకు ఏంటంటే సార్ పడాలి, నన్ను పడాలి, పడాలి. మనందరం మనకి అవకాశం ఇస్తున్నాం, వాడు అవకాశం ఇవ్వండి. అయ్యా భోజనాలకు సంబంధించిన వ్యవహారం వెళ్ళక కానీ బాబు నాకే బాగుతారు. అయితే సోదరులారా, మనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఒక మహానుభావుడు 6 కోట్ల జీతాన్ని 6 ఏళ్ల సర్వీస్ వదులుకొని బౌద్ధ రాజ్యాలు ఇచ్చేటువంటి పరిస్థితులలో ఇక్కడ కొంత స్పేడ్ వర్క్ జరిగింది. కాంశీరామ్ గారు ఆశ పెట్టుకున్నారు ఈ రాష్ట్రం మీద. ఇప్పుడు మనకు చిన్న రాష్ట్రం అయింది, కాంపాక్ట్ ఉంది, చిన్న రాష్ట్రం ఉంది కాబట్టి ఈజీగా ఈ రాష్ట్రాన్ని మనం గెలుచుకోవచ్చు. కాబట్టి ఆ మహానుభావుడు వచ్చినటువంటి ఆయన భుజం నడవడానికి మనం అందరం ముందుకు కావాలని తెలియజేసుకుంటూ, మరి ఒక విషయాన్ని సందర్భంగా చెప్పాలనిపిస్తుంది. మీరు ఈ మధ్యలో తమిళ్లో వస్తున్నటువంటి సినిమాలు ఎంతమంది చూశారు అంటే పెరియ తిరుమల, అసురన్, కర్ణాటక, ఇప్పుడు జై భీమ్ అనే సినిమానే వస్తుంది. పెద్ద హీరో. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజమైన అంబేద్కర్ భాషలో మారిపోయింది. ఎప్పుడో మనం ఏం చేస్తున్నాం? జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, అనుకోండి బాలకృష్ణ వీళ్ళ సినిమాలు మనకు కావాల్సింది. మనకు ఒకటి వచ్చింది పలాస అనే సినిమా, మనకు వచ్చింది మన జాతికి సంబంధించిన అంశాలు. ఎంతమంది చూసి పెట్టుకున్నారా? సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక సినిమా చేస్తున్నాను. ఒక అంబేద్కర్ ఒక దుర్మార్గమైనటువంటి చుట్టూ వందలు పెట్టు దుర్మార్గానికి సంబంధించినటువంటి పదానికి ఇంకో పదం లేనటువంటి పరిస్థితుల్లో ఊళ్ళోకి వెళ్ళి ఆ ఊరిని ఎలా మార్చాడు, దాని పరిస్థితులు ఏంటని కొంగవాళ్ళు కట్టారు. పేరు కొంగవాళ్ళు కత్తి కట్టిన ఎప్పుడు మిత్రులు ఏమనుకోరు, ఇది సభ. కొంగవాళ్ళు కత్తి ఏం సినిమా? ఈ కత్తి ఒకప్పుడు నరబలి ఇచ్చింది. మనుషులని దేవతలకు వాళ్ళ మీద ఏమన్నా బలి ఇవ్వాలంటే ఫస్ట్ నరులను బలి ఇచ్చేవాళ్ళు. ఈ బతుకొచ్చిన కొడుకు లారీ తర్వాత అదే ఇది చాలా అన్యాయం ఘోరం జరిగితే కొంచెం వాళ్ళకి స్ట్రాటజీ మార్చుకొని జంతు బలులు, ఆ జంతు బలులు అంటే నల్లగున్న వాటినే, ఎద్దును ఆవును ఇచ్చేది కాదు. నల్లగున్న దున్నపోతు, నల్ల మేక,
నల్ల కోడి వీటినే చంపారు. ఇప్పుడు ఈ నల్ల ఉన్న వాడిని చంపిన కత్తి ఇప్పుడు తిరగబడి ఒక మానవ మృగాలను చంపింది అతాది. సో మిత్రులారా, ఇక్కడ నేను ఇంతమందికి చెప్తే ఇంతమందికి నా యొక్క భావజాలం వస్తుంది. అదే సినిమా అయితే ఒకటే ఒక గంటలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఒకే క్షణంలో మన భావజాలం తెలుస్తుంది. ఒక 45 సంవత్సరాల నుంచి మన యొక్క జనం కోసం మరి సాంస్కృతికంగా చేస్తున్నా సినిమా కాదైతే ఇంకా భావజాలం బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఒక సినిమా చేస్తున్నా. మన మిత్రులందరూ కూడా ఆ సినిమాని కూడా మీరు మరి బయటకు వచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ చివరిగా జైబీ అసోసియేషన్ అది మన గుండె పొంగుతుంది జై భీము భీమనంటే ప్రతి ఖండము హుక్కుతుంది జై భీము భీమనంటే ఇది మూలవాసులకు మంత్రం, ఇది మూలవాసులకు మంత్రం, మనువాదుల పాలిట మరణం, మనువాదుల పాలిట మరణం, మన గుండె పొంగుతుంది జై భీము భీమనంటే ప్రతి ఖండము హుక్కుతుంది జై జై భీము భీమనంటే సుజ్ఞాను పూర్ణులవుతారు జై భీము భీమనంటే ప్రజ్ఞానవంతమవుతుంది ప్రతికంటే ప్రజ్ఞానవంతమవుతుంది ప్రతికంటే మన గుండె పొంగుతుంది జై భీము భీమనంటే మన గుండె పొంగుతుంది జై ఈ జైబీ అసోసియేషన్ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించినటువంటి ధనములేని రాజు ధనరాజు గారికి, ఈ సంఘానికే సంఘం శరణం గచ్చామని సంఘమంతా కలిసి క్రాంతిని ప్రకాశిస్తున్న రాజును నాయకుడిగా అందించి ఈ సమూహాన్ని ఆర్గనైజ్ చేసి వీళ్ళ మధ్య తెల్లబాబు, నేను నల్లబాబు అననండి, తెల్లబాబే ఎందుకంటే అంబేద్కర్ గారు వాస్తవాన్ని చెప్పమన్నాడు. ఆయన బిడ్డలు తెల్లగున్నారు, ఆమె తెల్లగుంటే ఆయన ఆయన ఏమో నల్లబాబు అంటున్నాడు. తెల్లబాబు గారికి నిజమైన వారసులు. ఈ జైబీ అసోసియేషన్ అనే భూమిలో క్రాంతిరాజ్ అసోసియేషన్, ధనరాజ్ సెక్రటరీ అసోసియేషన్, వీరి మధ్యలో రైతుగా నల్లబాబు తెల్లబాబు కలిసి ఈ భూమిలో దున్ని ఈ ఇత్తనాలు వేశారు. ఈ ఇత్తనాలు కరెక్ట్గా భూమిలోనే పడినాయని నేను అనుకుంటున్నాను. మరి భూమిలో పడినాయా, పక్కన పడినాయా, రాళ్ళ మీద పడినాయా, గుట్టల మీద పడినాయో కొంతసేపుకి తెలుస్తుంది. నా స్టేజ్ 5 hours అంటే 5 గంటల వరకు నేను మాట్లాడతాను. పక్క పైన ఈ లేచిన ఇత్తనాలు పక్క పైన అంటే పనికిరాని ఇత్తనాలు అని నా భావన. అవి మొలవ ఉపయోగపడవు. ఇక్కడున్న నిజమైన ఇత్తనాలే మొలకెత్తుతాయి, పండ్లు ఇస్తాయి, పువ్వులు ఇస్తాయి, ఈ సమాజానికి ఆహారాన్ని ఇస్తాయి, సువాసన ఇస్తాయి. మీరందరూ నిజమైన ఇత్తనాలని ఎవరు కూడా దీన్ని కూడా పోరని నేను ఆశిస్తున్నాను. మీకు ధన్యవాదాలు. మనం రాగానే రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేశాం. 299 మంది 165 రోజులు 11 సమావేశాలు పెట్టుకొని 1,17,635 వాక్యాలను చేర్చి దాన్ని సంపూర్ణం చేయడానికి 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు పట్టి అప్పట్లో 64 లక్షల రూపాయలు ఖర్చై భారతదేశంలోని షెడ్యూల్ కులాలకు కేటాయించే డబ్బు అప్పట్లో అంత కాస్ట్ అంత ఖర్చై A4 సైజ్ పేపర్లో
231 పేజీ ఆర్ట్ పేపర్లో తరతరాలకు చినిగిపోకుండా ఉండే తెల్లబాబు గారు ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టే అంబేద్కర్ పటాన్ని ఏ విధంగా అయితే రూపకల్పన చేస్తున్నారో ఎన్ని రోజులు కూడా చెప్పు చెదరు ఆర్ట్ పేపర్తో ప్రింట్ చేసి 448 భాగాలు పెట్టి 12 షెడ్యూల్డ్ పెట్టి రాష్ట్రపతితో 300 మంది సంతకాలు చేసి అంబేద్కర్ 7635 ప్రతిపాదనలు సభ ముందర పెడితే ఈ 299 పెడితే అంబేద్కర్ ప్రతిపాదనలన్నింటినీ దాంట్లో 5670 పదాలు తీసేసి 4270 పదాలు తీసుకొని పెట్టి మనకై మనం సమర్పించుకున్న ఒక రాజ్యాంగం మన ముందుండే సౌరభౌమత్వం, సామ్యవాదం, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, న్యాయము, రాజకీయ న్యాయము, సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, స్వేచ్ఛ అని ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేపించారే పెద్దలు. సెల్యూట్. అవి అమలు జరుగుతున్నాయా? నిజంగా రాజ్యాంగం జరిగితే ఇలా ఉంటుందా? ఇవేమైనా మారుస్తున్నారా? 1977లోనే ఒక మేనిఫెస్టో వస్తుంది బీజేపీ, వాళ్ళ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని మన పెద్దల ఒప్పందం ఏమైంది? మనం చేసిన మనకై మనం సమర్పించుకున్న రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నవే, చలనం లేదా? మాట్లాడవా? ప్రశ్నించవా? ఈ రాజ్యాంగం ఆ రోజు అందరూ కలిసి ఒక బైలా, ఒక తీర్మానం చేసుకున్న మన కోసం అన్ని రకాల కులాలు 299 మంది అన్ని రోజులు కష్టపడితే దాన్ని అమలు చేయాలి కదా. దాన్ని అమలు చేయని ఈ పాలకులు మనకు అవసరమా? ఇది కదా మన మైండ్లో రావాల్సింది. ఇది కదా మన ప్రశ్న. ఎందుకు రావడం లేదు? ఒక సొసైటీ, ఒక బైలా, దాన్ని బైలానే రాజ్యాంగం అంటారు. ఆ రాజ్యాంగం రాసుకున్నప్పుడు ఆ సొసైటీ నేను ఇవి చేస్తానని రాసుకొని ఉంటాను. ఆడిటర్ వస్తాడు. ఆ బైలాలవి కాకుండా ఈయన ₹1 కోటి ఖర్చు పెట్టింటాడు. ఆడిటర్ ₹1 కోటి నాకు కాదు, ఈ 1, 2, 3, 4 నువ్వు చేసినావా లేదా అంటాడు. నేను ఇవి చేయలేదు సార్, ఇవి చేసిన కథలు చెప్తాను. కథలన్నీ తప్పించి నువ్వేం చేయలేదు, చేయరు అని రిపోర్ట్ ఇచ్చిపోతాడు. మరి మనమందరం మనకై మరి సమర్పించుకున్న ఈ రాజ్యాంగాన్ని ఇంత వాల్యుబుల్గా ఇన్ని రోజులు కష్టపడి చేసుకుని రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా ఈ పాలకులు? చేస్తే మనం ఎందుకు ఇట్లా బాధపడాల్సిన అవసరం వస్తుంది? రేపు చేసి మంటలు చేసి మనమంగా చేసి నెప్పిన కాలు పెట్టి తల్లిదండ్రుల పోతాలు తగ్గిస్తున్నా ఈ భూస్వామ్య వ్యవస్థలో నువ్వు నేను చలనం లేకుండా నిర్జీవంగా శవంలాగా ఒక పులిలాగా బతుకుతున్నాం. పులివే నువ్వు? మొక్కుతో మూలుగుతో ముసురుతున్న ఈగలతో ఏగ లేక ఊరికి దూరాన వాకు దగ్గర వంట దగ్గర శ్మశాల దగ్గర బతుకున్న అక్కడ జాతి బిడ్డలను హత్యలు అత్యాచారాలు చేస్తుంటే, రేపులు బట్టలు చేస్తుంటే ఏమయ్యా చెల్లించవు? ఎందుకయ్యా కథలు? ఓ నువ్వు పులివి కదా. పులికి ఒక డైరీ, మనిషికి ఒక డైరీ. డైరీ అంటే ఏంటి? రోజు జరిగే దినచర్య రాసేదే డైరీ అంటాం. పులికి ఇచ్చాం. పులి ఏం చేస్తుంది? పొద్దున్నే లేచింది, జింక కనబడింది, పరిగెత్తింది, అది పరిగెత్తింది, దొరికింది, తిన్నాను, పడుకున్నాను. ఉంటేనా ఏమన్నా కొత్తది ఉంటుందా? మరుసటి రోజు లేచింది, దుప్పి కనపడింది, పరిగెత్తింది, అది దొరికింది, తిన్నా. ఇంతేనా? ఏమన్నా మార్పు ఉంటుందా? కానీ మనిషికి డైరీస్ ఏం చేస్తా తెలుసా? ఈరోజు బెడ్ కాపీ తాగలేదు, ఈరోజు ఒక డ్రెస్ చేయలేదు, ఈరోజు స్నానం చేయలేదు, ఈరోజు ఇక్కడ పోయింది, ఆ రోజు అక్కడ రకరకాలుగా మారుతూ వస్తాడు. అది మనిషికి మెదురు కాబట్టి, దానికి మెదురు ఆలోచించే శక్తి లేదు కాబట్టి అది అంతే రాస్తాడు. మనిషి ఇంతే రాస్తాడు. ఇప్పుడు చెప్పండి, హత్యలు అత్యాచారాలు జరుగుతున్నప్పుడు మనిషి అయిన వాడు స్పందిస్తాడు, పులి అనేది స్పందించదు. దానికి ఎంత తప్పేది? మీరు పులులైతే ఇక్కడ కాదు ఉండాల్సింది, అడవిలో ఉండండి. ఇక్కడ కాదు ఉండాల్సింది, ఇక్కడ మనిషే ఉండాలి. మనిషి అనేవాడు స్పందించాలి. మనిషి అనేవాడు అడుగులో అడిగేయాలి, పిడికిని భుజించాలి.
ఆయన చేసిన కార్యాలు ప్రసాదం చేయండి. వారి మనిషి అంటారు. మనిషి అన్న వాళ్ళు బ్రతకడానికి అన్నం తింటారు, ఆత్మగౌరవం కోసం బట్టలు వేసుకుంటారు. ఆత్మగౌరవంతో కోల్పోతున్న మన మహిళలను అత్యాచారం జరుగుతారు, స్పందిస్తారు. మీరు మనుషుల పుల్లుల పుల్లులైతే అడవికి పోండి, మనుషులైతే ఇక్కడ ఉంది. ఇవి ఈ సమాజంలో మన సాంకేతిక వేయాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది, ఏమైపోతుంది? రే దళితులారా, బీసీలతో కలవండిరా. నేను గురువని చెప్తున్నాను కదా, నేను గురువని ప్రకటించాను కదా, నా ఆదర్శమైన వ్యక్తి పూలే అని చెప్పాను కదా. బీసీలతో కలిసి ఈ చరిత్ర వినేలాగా, ఈ సంబంధం తెచ్చుకునేలాగా వారితో కలవండిరాని సాంకేతం ఇస్తే మనం కలుస్తున్నామా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. కబీర్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1445లో పుట్టారని ఒక వాదన, 1505లో చనిపోయాడు, 50 ఏళ్ళే బతికాడని ఒక వాదన, లేదు ఆయన 1335లో పుట్టారని ఒక వాదన. ఎందుకంటే కబీరు ఎవరు పుట్టారో, ఆయన పుట్టింది ఎవరో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తాను పెంచింది ఒక ముస్లిం వాళ్ళు కాబట్టి ఆయన దూదేకుల కులంగా ఆయన కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆయన కూడా నా గురువు అంటాడు అంబేద్కర్. మరి దూదేకుల వాళ్ళతో మనం కలిసి అమ్మాయి ఎప్పుడైనా అరే మా అంబేద్కర్ గురువురా, మీరు మేము ఒకటిరా, ఇదిరా జీవిత చరిత్ర అని నల్లబాబులాగా పుస్తకాలు తీసుకుపోయి ఇచ్చి పట్టలు ఇచ్చి అయినా ఇది చూడు నాయన అని ఎప్పుడైనా చేశారా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మరి మూడో ప్రశ్న ఏంటి? ఇంకెవరు గురువు? గౌతమ బుద్ధుడు. ఎవరు గౌతమ బుద్ధుడు? క్రీస్తు పూర్వం 3000 స్టార్ట్ అయి తగ్గుతూ 563లో పుట్టిన గౌతమ బుద్ధుడు, తగ్గుతూ 480 పుట్టిన చచ్చిపోయిన గౌతమ బుద్ధుడు, అది అంతమై క్రీస్తు శకం వస్తే 1890లో పుట్టిన అంబేద్కర్ 2736 సంవత్సరాల కింద చనిపోయిన రైతు వర్గానికి చెందిన గౌతమ బుద్ధుడు నా గురువు అంటాడు. ఏంటి? 1000 కార్బన్ రైస్ తోగునికి వల్ల ఆయన 1000 ఎద్దుల కాండ రైతు వర్గం వాళ్ళు. ఎందుకు రాజ్యాన్ని శాక్య సంఘం, వాళ్ళ శాక్య సంఘం ఎందుకు బయటకు వచ్చారు? చరిత్ర తెలియాలి కదా. అంబేద్కర్ ఈ ముగ్గురిని నా గురువుగా ప్రకటించుకుంటే ఈ రైతులతో కానీ, ఈ బీసీలతో కానీ, ఈ దూదేకులతో కానీ ఎప్పుడైనా కలిసి మాట్లాడుకొని చర్చ చేసి అంబేద్కర్ అందరి వాడు అని ఒక టైటిల్ పెట్టి ఇక్కడ ఎస్సీని, ఇక్కడ బీసీని, ఇక్కడ ఓసీలో ప్రజాస్వామ్యవాదులను, ఇక్కడ మైనారిటీని పెట్టి మనం కింద ఉండి వాళ్ళ అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే మనం వినగలిగితే అది కదా చైతన్యం, అది కదా. అందరూ ఏమనుకుంటున్నారంటే అంబేద్కర్ మానవాదానికి సంబంధించిన కదా మాట. నిజమే, వేదిక మీద అందరూ వాదాలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి తప్పేముంది? నేను మిమ్మల్ని ప్రశ్నించడం, ప్రశ్న వేసుకోండి. మనీ మాఫియా మీడియా లేకుండా, ఒక తూటా దెబ్బ లాంటి ఛార్జీ లేకుండా, ఒక నిరుపేద కుటుంబాల్లో జన్మించిన సాధారణ మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంచరాందే. ఇది హిందూ బిల్ కోడ్ 1951లో నెహ్రూ మోసం చేస్తే పార్లమెంటులో హిందూ బిల్ కోడ్ మహిళలకు అన్ని హక్కులు ఇస్తాం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా స్వేచ్ఛ అన్ని కల్పిస్తామని మాట ఇచ్చి 1951 సెప్టెంబర్లో 7వ తారీఖు సెప్టెంబర్లో మాట ఇచ్చి మాట మోసం చేసినటువంటి అంబేద్కర్ మహిళా సాధికారతను కాంచీరావు నిరూపించాడు. దారి తప్పలేదు, మాట తప్పలేదు, అడుగు వెనక్కి. ఇది కాంచీరావు అంబేద్కర్ పట్ల విశ్వాసం. డాక్టర్ అంబేద్కర్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది డాక్టర్ భీమరావు అంబేద్కర్. విజన్ను ప్రజలకు తీసుకుపోయింది, దాని నినాదాన్ని తీసుకుపోయింది కాంచీరావు ఒక్కడే. ఆయన నేను పెళ్లి చేసుకోను, ఇల్లు బంధువర్గం పట్టించుకోను, నా కోసం ఎలాంటి వ్యక్తిగత ఆస్తిని కూడా కట్టుకోను, నేను చనిపోయినట్లుగా భావించండి వాళ్ళ తల్లిదండ్రులకు లెటర్ రాసి ఆయన చేసిన సైకిల్ యాత్రను ఒకసారి రివ్యూ చేసుకోండి.
ఆయన చేసినటువంటి రూపాయి ఏంటి అని ప్రతి చోట ఎక్కువ అడగకుండా ఒక రూపాయి అని పిచ్చివాడు ఆ రోజు అందరూ పిచ్చివాడు అనుకున్న కాంచీరామ్ అధికారాన్ని చేయించుకొని రాజుగా నిలబడి సమాజాన్ని సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.